సార్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా చూసుకుంటే పులివెందుల ప్రాంతాల్లో ఈ గాలులకి వీటన్నిటికి పర్యావరణం కారణంగా నష్టపోయినటువంటి అరటి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ కూటమి ప్రభుత్వం అసలు రైతులను పట్టించుకోవట్లేదు. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా 13,200 రూపాయలు ఇచ్చాం రైతు భరోసా కింద. ఇప్పుడు ఆ ఊసే లేదు. అసలు కూటమి ప్రభుత్వం రైతుల్ని పూర్తిగా పక్కదారి పట్టించిందని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. నిజంగా రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తారు మీరు? లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదో తన ఉనికి కోసం మాట్లాడుతున్నాడని ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలబడింది. మొదట ధాన్యం కొనుగోలు కానించి ఇతని జగన్మోహన్ రెడ్డి ధాన్యం కొనుగోలు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఆ బకాయిలు చెల్లించింది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మిర్చి పంటకి ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కన్నా ఎక్కువ ధర ఇచ్చి ఈరోజు కొన్నది. ఇతను కూడా అక్కడికి వచ్చి మిర్చి దగ్గర ధర్నా చేసి దేశంలో ఎక్కడ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి కేంద్రాన్ని ఒప్పించి గిట్టుబాటు ధరకు తీసుకునే విధంగా రైతులందరికీ న్యాయం చేశారు. ఈ రోజు కూడా అరటి పంటలకు సంబంధించి నిన్నే చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకోవడం జరిగింది. 1,10,000 ఏదైతే హెక్టార్కు ఉందో ఈ విధంగా ఎవరైతే చెట్లు పడాయో వాళ్ళు పెట్టుకునే దానికి దీనికంటే ఆర్థికంగా సహాయం చేయడానికి డెసిషన్ తీసుకున్న తర్వాత ఇవన్నీ జరిగిపోయిన తర్వాత సాక్షాత్తు తన పులివెందుల నియోజకవర్గంలో కూడా తనకంటే ముందుగా అక్కడ ఎవరైతే తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఉన్నారు బీటెక్ రవి గారు కావచ్చు, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఆల్రెడీ వెళ్ళి అక్కడ మొత్తం వాళ్ళకి అండగా నిలబడతాం ప్రభుత్వం సహాయం అందిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు? డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. ఎందుకంటే తన నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి అని కోసం ఈయన రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. గతంలో రైతులకి అనేక హామీలు ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మీకు గుర్తుందా లేదో? ఏమన్నాడు? ధరల స్థిరీకరణ నిధి, అదేవిధంగా ప్రకృతి విపత్తు నిధి, ఈ విధంగా చెప్పి కోల్డ్ స్టోరేజ్ యూనిట్ల మండలానికి, అదేవిధంగా ప్రతి రైతు ఎకరానికి బోర్లు వేయిస్తారు రైతులకి. ఈ విధంగా ఎన్నో చెప్పాడు. అవన్నీ ఏమయ్యాయి? దాని గురించి మాట్లాడలేడు. దాని గురించి మాట్లాడకుండా ఈరోజు బయటకు వచ్చి ఏది పడితే అది నేను చెప్తాను అంటే జనాలు ఎవరో చూస్తూ ఉండరు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందాల్సిన సహాయం అంతా అందింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో డ్రామా కోసం తన నియోజకవర్గంలో ఏదో చేయాలనే దానికోసం, ఏదో చూపించుకోవాలనే దానికోసం వచ్చాడు, నవ్వులు పాలయ్యాడు. ఇంకొకటి, నీకు రైతులపై నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే అరటి రైతులకి నువ్వు లాస్ట్ 5 years ఏం చేసావు చెప్పు? నీ నియోజకవర్గానికి గండికోట ద్వారా నీళ్ళు ఇప్పించింది చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇప్పించి నీ నియోజకవర్గానికి, అదేవిధంగా నీ నియోజకవర్గంలో ఉండే అరటి రైతులకు డ్రిప్ పైన సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నాడు వాళ్ళని. నువ్వు 5 ఏళ్లలో డ్రిప్ పైన సబ్సిడీ ఎందుకు ఎత్తేసావు? దానికి సమాధానం చెప్పు. నువ్వు ఆదుకోవాలా? ఇప్పుడు ఏంటంటే నీ రాజకీయ ఉనికి కోసం బయటకు వస్తున్నావు. జనాలు ఎవరో చూస్తూ ఉండరు. గుర్తుపెట్టుకు ఎక్కడైనా పద్ధతి మార్చుకొని ఒక హుందాతనమైన రాజకీయం చేస్తే ప్రజలు గౌరవిస్తారు. హుందాతనమైన రాజకీయం చేయకుండా నోటికేదొస్తే అది మాట్లాడతా, నోటికేదొస్తే అది చేస్తా అంటే ప్రజలు రేపు భవిష్యత్తులో నీ నియోజకవర్గంలో కూడా నీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఇంకోటి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల ఆయన ప్రభుత్వంలో రైతులకి మేలు చేసినంత ఏ ప్రభుత్వాలు చేయలేదని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా రైతు భరోసాని ప్రధానంగా ఇంతవరకు ₹1 చెల్లించలేదు, 2024 కూడా ఎగిరిపోయిందని చెప్పి చెప్పుకుంటున్నారు. దాని గురించి ఏమంటారు? రైతు భరోసా నువ్వు ఎంత ఇస్తా అన్నావు, ఎంత ఇచ్చావు, దాని గురించి మాట్లాడు. మళ్ళీ నువ్వు రైతులను ఆదుకున్నావా? ఒకప్పుడు వానలో వరదలు వస్తే కనీసం గోనె సంచులు ఇవ్వలేకపోయావు నువ్వు. నీ చరిత్ర అది. మాట్లాడితే నువ్వు 5 ఏళ్లలో రైతులను ఏ విధంగా దగా చేసావో చెప్తే ఆ విధంగా నువ్వు దగా చేసావు కాబట్టి రైతులు నీకు బుద్ధి చెప్పారు ఓటుతో. ఇక్కడ కూడా నువ్వు మారకుండా నేనేది చెప్తే అది నమ్ముతారు. నా సాక్షి మీడియా రాయించిన స్క్రిప్ట్ నేను తీసుకొని చదువుతా అంటే జనాలు చూసి నవ్వుకుంటారు. 5 ఏళ్ళు ఉన్నప్పుడు మమ్మల్ని కనీసం పట్టించుకోలేదా? కనీసం వానలో పడి వస్తే అప్పుడు గోనె సంచులు కూడా ఇవ్వలేదు, మేము ధాన్యం వేసుకునేదానికి. ఇతడు ఈరోజు వచ్చి మాటలు చెప్తా ఉన్నాడు. మాటలే కదా ఎన్నైనా చెప్తాడు, చేతల్లో చేయలేడు కదా. ప్యాలెస్కి పరిమితమైన వ్యక్తి ఈరోజు ఏదో నిద్రలేసి వచ్చేసి ఇదైపోతా ఉంది అదైపోతా ఉంది అంటా ఉన్నాడు. ఏ రోజన్నా మా దగ్గరికి వచ్చి ఉంటే కదా, ఈ రోజు కూడా తన ఉనికి కోసమే కదా వచ్చాడని చెప్పి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. దానికి తగ్గ విధంగా రేపు జగన్మోహన్ రెడ్డికి కూడా బుద్ధి చెప్తారు. సార్ చివరిగా ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ పెంచలేదు క్రాప్ లోన్కి ఏదైతే దానికి సంబంధించి అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే సందర్భంగా అక్కడ స్థానిక రైతు మహిళలతో మాట్లాడుతున్న సందర్భంలో మహిళలే చెప్పారు ఇన్పుట్ సబ్సిడీ పెంచడం జరిగింది, ఆల్రెడీ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు. అదే కదా చెప్పేది, నవ్వులు పాలవుతాడని. ఈ రోజు వచ్చి చూస్తే పేపర్ చదివి ఏమైనా చూస్తే తెలుస్తుంది. ఏదో వచ్చేసి అప్పటికప్పుడు చేయాలనుకుంటే నవ్వులు పాలవుతాడు. అదే అయ్యాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.